టాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. టాల్ బ్లాగ్స్లో భాగంగా రకరకాల ఎన్జిఓ స్టోరీస్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ స్టోరీస్ తెలుసుకుంటూ ఉంటాము. బాల వికాస ఈ పేరు మీరు చాలామంది వినే ఉంటారు. గ్రామీణాభివృద్ధి, వికలాంగులు, అనాథలు ఇలా పలు సెక్టార్లలో వీరు సేవ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మహిళాభివృద్ధి, ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకురావడంలో చాలా కృషి చేస్తున్న ఉమెన్స్ వింగ్ గురించి తెలుసుకుందాము. ఉమెన్స్ వింగ్లో పనిచేసే లత గారితో మాట్లాడి వీరు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారు, ఎంత అభివృద్ధి సాధించారు, ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీ పేరు మేడం? లత. మెయిన్గా బాల వికాస అంటే ఏంటి, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందండి? యాక్చువల్గా బాల వికాస సాంఘిక సేవా సంస్థ అనేది మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిది అని అంటే కనుక మా సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి భారతి రిసర్చ్ జంగరాజ్ గారు పుట్టి పెరిగింది మన ఇండియాలోనే, తెలంగాణలోనే, వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నత వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టి పెరిగారు. నేను పుట్టి పెరిగిన గడ్డలో ముఖ్యంగా చాలా మంది అంటే నీళ్లు లేక ఇబ్బందులు పడడం, చదువు లేక పిల్లలు ఇబ్బంది పడడం, చదివించాలన్న తల్లిదండ్రులకు డబ్బు సరిగా లేకపోవడం, ఇట్లాంటి అన్ని పరిస్థితులు గమనించారు. కాబట్టి మేడం గారు వాళ్ళ భర్త ఆంధ్రే జాంగ్రా తోటి మాట్లాడడం జరిగింది. నేను నా పుట్టిన గడ్డకి నేను ఏదన్నా చెయ్యాలి అని అన్నప్పుడు మొట్టమొదట మేడం వాళ్ళ డాడీనే మన ఊర్లో నీళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా అమ్మా, నువ్వేమన్నా చేయగలుగుతావా అని ఒక అప్లికేషన్ పెట్టాడు వాళ్ళ నాన్న బిడ్డకి. సో అది చదివినప్పుడు ఇద్దరు కలిసి నీళ్లు లేకపోతే మానవ మనుగడ కష్టం కదా, చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకొని వాళ్ళ ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టించడం, మెల్లమెల్లగా పిల్లల చదువులకు సహాయం చేయడం, తర్వాత హాస్పిటల్ లైన్లో సహాయం చేయడం, ఇంకా రకరకాలుగా చిన్నగా మొదలుపెట్టారు. అది ఇంకా రోజు రోజుకి ప్రభావం కనపడుతూ ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, వేరే వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇదంతా గమనించిన తర్వాత ఇది పెద్దగా అయ్యే కొద్దీ మనం ఒక్కరం ఇట్లా మేనేజ్ చేయాలంటే కష్టం కదా అని చెప్పేసి 77లో కెనడాలో సోపార్ అనే ఒక సంస్థను మొదలుపెట్టారు, రిజిస్టర్ చేశారు. సోపార్ అంటే సొసైటీ దే పర్తాజ్ అంటారు ఫ్రెంచ్లో, అంటే పార్ట్నర్షిప్. సో నీకున్నది యూ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్, వెదర్ యూ హ్యావ్ మనీ, వెదర్ ఇట్ ఈస్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో యూ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్. సో ఆ లోగో తోటి, ఆ మోటో తోటి సూపర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 77లో. అట్లా రిజిస్టర్ అయిన సొసైటీకి ఇంకా చాలా మంది వ్యక్తులు అంటే ఇండివిజువల్ దాతలు చేరడము, తర్వాత కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ చేరడము, ఫౌండేషన్స్ చేరడం, మెల్లమెల్లగా అందరూ ఒకసారి ఏం చేరలేదు. ప్రభావాన్ని గమనించి అంటే వాటర్ ట్యాంకులు కట్టడం మొదలు పెట్టారు. ఊర్లలో నీళ్ళకి సమస్య కదా, చాలా కిలోమీటర్లు నడిచిపోతూ ఉంటారు కాబట్టి బోర్లు వేయించడము, ఇంకా మెల్లగా ఆ కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నప్పుడు సోపార్ అనేది మొదలు పెట్టడం, అన్నించి ఢిల్లీ నుంచి హెడ్ ఆఫీస్ లాగా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ ఇండియాలో పార్ట్నర్స్ తోటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా చేసే తరుణంలో ఇంకా మనమే ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఇక్కడున్న పెద్దల సహకారంతో మళ్ళీ చర్చించి 1990లో బాల వికాస అనేది మొదలు పెట్టడం జరిగింది. సో 91లో రిజిస్టర్ అయింది బాల వికాస. వరంగల్ కేంద్రంగా ఫాతిమా నగర్లో సిద్ధార్థ నగర్ అనే ఏరియాలో మొదలు పెట్టారు. సో దానికి బాల వికాసాన్ని ఎందుకు పెట్టారు అని అంటే కనుక, యాక్చువల్గా బాల అంటే ఇట్స్ స్మాల్ మైక్రో, ఫ్రమ్ మైక్రో టు మ్యాక్రో అంటారు కదా. సో అట్లా ఉద్దేశం ఏంటి అని అంటే, యాక్చువల్గా ఫౌండర్ నేమ్ ఉండాలని బాల మేడం పేరు బాల తెరేసా, అట్లా కలవాలని చెప్పి పెట్టారు. కానీ ఎప్పుడు కూడా ఏ ప్లాట్ఫామ్ మీద కూడా మేడం ఉన్నా కూడా ఎవరున్నా కూడా బాల అంటే అది నా పేరు అని ఇక్కడ రిఫ్లెక్ట్ చేయలేదు. అట్లా తనకి ఇష్టం కూడా లేకుండే. కాకపోతే చిన్న నుంచి పెద్దగా డెవలప్ కావాలా అన్న ఆ కాన్సెప్ట్ ని జనాలలోకి తీసుకెళ్లడం జరిగింది. సో అట్లా 91లో రిజిస్టర్ అయింది. ఇంకా రిజిస్టర్ అయిన కానించి మనము కంటిన్యూస్గా వాటర్ ట్యాంకులు కట్టించడము, 450 ఊర్లలో ట్యాంకులు కట్టించడము, హ్యాండ్ పంప్స్ ఇప్పటి వరకు 7000 ఊర్లలో చేతి పంపులు వేయించాము. తర్వాత సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి వ్యవసాయదారులకి సేంద్రియం మీద మెలకువలు కనిపించడము, తర్వాత మళ్ళీ మనకి మహిళాభివృద్ధి పథకం, మహిళలు ఎక్కడ ఉంటారో అక్కడ ఊపిరి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మహిళాభివృద్ధి పథకం అని చెప్పేసి, తర్వాత మనకు వరంగల్ కేంద్రంగా అంటే గ్రామాలలో చేసే కార్యక్రమాలు సిడిడిపి ప్రోగ్రామ్ అంటాం. సో కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ కింద వాటర్ ట్యాంకులని, బోర్లని, సేంద్రియం అని, మహిళాభివృద్ధి పథకం అని, వితంతువులని, డిసిల్టేషన్ ప్రోగ్రామ్ అని, ఫామ్ పాండ్స్ అని, పొలం కుంటలు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు అయితే జనాలతో చేస్తూ ఉంటామో కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అమలు చేస్తూ ఉంటాం. ఇక రెండో వింగ్ వచ్చేసి పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అనేది వరంగల్ కేంద్రంగా ఉంది. ఎందుకు అనంటే బాల వికాస గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది కాబట్టి
చాలా వాస్ట్ ఏరియాలలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అనుభవం చాలా ఉంది. కొత్త కొత్త వినూత్న ఆలోచనతో చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఒక పార్ట్నర్ కెనడాలోనే సిఎల్ఓ ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళు మీకున్న అనుభవాన్ని ఒక ట్రైనింగ్ ద్వారా ఇంకా వేరే వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మనకు సలహా ఇవ్వడము అట్లా చేసినప్పుడు మనము వరంగల్ కేంద్రంగా 2002లో పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక లోకల్ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం. ఏం ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు అని అంటే కనుక డెవలప్మెంట్ అనేది ఎట్లా రావాలా, ప్రజలతోటి ఎట్లా మనము సమీకృతంగా ఉండి పనులు ఎట్లా చేయాలా, ప్రజల్ని ఎట్లా భాగస్వామ్యులను చేయాలి, ప్రజల మెంటాలిటీని ఎట్లా చేంజ్ చేయాలి అనేది రకరకాల కోర్సులు డిజైన్ చేయడం. అందులో భాగంగానే ఏబిసిడి యాసెట్ బేస్డ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, అప్రిషియేటివ్ ఎంక్వైరీ అని, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల మెథడాలజీస్ని వాడుతూ ఆ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఆ ట్రైనింగ్ సెంటర్కి 82 కంట్రీస్ వాళ్ళు పార్టిసిపెంట్స్ వచ్చి ట్రైనింగ్స్ తీసుకున్నారు. వెదర్ ఇట్ ఈస్ 3 day 1 week 2 week 1 month కోర్సు. సో దే పే అండ్ దే కమ్ అండ్ దే స్టే దేర్, దే లెర్న్ అండ్ దే గో బ్యాక్ అండ్ దే రిఫ్లెక్ట్ అంటే రిప్లికేట్ ఆల్సో. సో అట్లా ఆ ట్రైనింగ్ సెంటర్ ఉద్దేశం స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంకా మూడో వింగ్ వచ్చేసి మనము ఈ మధ్య కాలంలోనే 2020-21 మధ్యలో హైదరాబాద్లో గట్కేసర్ రాంపల్లి దయార అక్కడ దగ్గర సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ అనేది ఇంకొకటి కార్పొరేట్ వాళ్ళతో కలిసి పనిచేయడానికి, తర్వాత యూత్ని స్కిల్ డెవలప్మెంట్ సైడ్ ఎంకరేజ్ చేయడానికి, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ వ్యాస్ట్ పెద్ద ఎత్తున చేయడానికి, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని బలోపేతం చేయడానికి, కొత్త ఆలోచనలు తీసుకెళ్ళడానికి ఈ ఆలోచనలతోటి అక్కడ కొత్త సెంటర్ని 2020లో మొదలుపెట్టా. అంటే అయిపోయింది, అదే టైంలో కరోనా వచ్చేసింది మనకి. సో అట్లా మనకు అది పెద్ద ట్రైనింగ్ సెంటర్, అక్కడ కూడా ట్రైనింగ్స్ నడుస్తూనే ఉంటున్నాయి. అంటే మెయిన్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి డబ్బు ఉంది, సిఎస్ఆర్ఓలకి సర్టన్ పర్సంటేజ్ 2% దే హ్యావ్ టు యూస్ ఫర్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. కానీ వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళతో ఏదో కొంచెం చేస్తూ ఉంటారు, కానీ డబ్బుని ఇంకా ఎక్కువ ప్రభావం తీసుకురావాలి అని అంటే ఎట్లాంటి ప్రాజెక్ట్స్కి పెడితే ఆ ఇంపాక్ట్ అనేది చూడగలుగుతారు అనేది మన ట్రైనింగ్ సెంటర్లో ఎవరైతే కార్పొరేట్ వాళ్ళు వస్తూ ఉంటారో వాళ్ళకి మనం ఏంటి ఎట్లా ట్రైనింగ్స్ అనేవి చెప్పడము, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, ఇన్క్యుబేషన్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇట్లాంటి మోటివేట్ చేయడం మూడో ప్రోగ్రామ్. సో ముఖ్యంగా ఇవన్నీ బాల వికాస చేస్తూ ఉన్నారంటే కొన్ని సూత్రాలు పాటిస్తూ ఉంటాం. బాల వికాసకి కులము, మతము, రాజకీయం అతీతంగా పనిచేస్తూ ఉంటాము. ముఖ్యంగా పేదవాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఏది కూడా మేము ఫ్రీగా చెయ్యం. ఎందుకు అనంటే ఫ్రీగా చేస్తే కనుక మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అని ఆ కాన్సెప్ట్లో ఉంటారు. కాబట్టి ఫస్ట్ నుంచి బాల వికాస ఫిలాసఫీ ఏంటి అని అంటే కనుక మీకు చేపలు పట్టడం ఎట్లా నేర్పిస్తాం, ఫస్ట్ రుచికి చూపిస్తాం, కానీ తర్వాత ఎట్లా పట్టాలో కూడా నేర్పిస్తాము అని ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఉంటాం. ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి మీరు, బాల వికాసలో వాటర్ ట్యాంక్ పెట్టాలన్నా, బోర్వెల్ వేయాలన్నా, ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ పెట్టాలన్నా అది 100% 100 రూపాయలు ఖర్చు అయిందంటే 15 నుంచి 20 రూపాయలు జనాలు పెట్టాల్సిందే. సో అది కాన్సెప్ట్, ప్రజల భాగస్వామ్యం. ఎందుకంటే అట్లా పెడుతుంటే సుస్థిరంగా సస్టైనబిలిటీ అనేది ఉంటుంది, ప్రజలు యాజమాన్యుల్లాగా ఉంటారు, వాళ్ళే పాలకుల్లాగా ఉంటారు, మాది అన్న భావన వస్తూ ఉంటుంది. సో మన బాల వికాసలో ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే వాటర్ డిపార్ట్మెంట్లోనే ఊర్లో వాటర్ ప్లాంట్లను పెట్టించడం, ఆర్ఓ ప్లాంట్లను ఇప్పటి వరకు 1550 గ్రామాలలో పెట్టడం జరిగింది. సో అట్లా ప్రజల భాగస్వామ్యంతో జనాలు అంటే 15-20 రూపాయలకి లీటర్ వాటర్ కొనుక్కుంటా ఉంటారు కదా, అట్లా కాకుండా ఊర్లో మనము 80% పెట్టి ప్లాంట్ పెడితే 20% 15% వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ ఊర్లోనే వాటర్ ప్లాంట్ పెడితే వాళ్ళే కమిటీ చేసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఆపరేటర్ని పెట్టుకుంటారు, లైక్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేసినట్టు ఏటీడబ్ల్యూ అని ఎనీ టైం వాటర్ అని కార్డ్ స్వైపింగ్ చేస్తూ ఉంటారు. మొత్తం కూడా సిస్టమ్ ఆన్లైన్ జనరేషన్ సిస్టమే ఉంటుంది. ట్రైనింగ్స్ బాల వికాస ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా బాల వికాస తరపున మనం ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. సో ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే బాల వికాసలో అతి పెద్ద ప్రోగ్రామ్, ముఖ్యమైన ప్రోగ్రామ్ మహిళాభివృద్ధి.
ప్రోగ్రాము. అది ఇంటిగ్రేటెడ్ విమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మహిళల్లో చైతన్యం తీసుకురావాల. మనం పనిచేసే గ్రామాలన్నీ కూడా సుమారు 1500 గ్రామాల్లో చేస్తా ఉన్నాం. 2 రాష్ట్రాల్లో చేస్తా ఉన్నాము. అంటే మనకి పార్ట్నర్స్ ఉన్నారు, ఒక 45 భాగస్వామ్య సంస్థలు ఉన్నారు. సో వాళ్ళతోటి కలిపి మొదలు పెట్టాము 1500 గ్రామాల్లో. ఇప్పటి వరకు మన నెట్వర్క్ లో సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. సో ఈ 45 మంది పార్ట్నర్స్ ఎవరైతే మనతోటి చేతులు కలిపారో ప్రోగ్రామ్ ని వన్స్ దే ఆర్ కెపాసిటేటెడ్ వి హ్యాండెడ్ ఓవర్ ద ప్రోగ్రామ్ టు దెమ్, ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ దే ఆర్ మేనేజింగ్. సో ఇప్పుడు మన మహిళా అభివృద్ధి పథకం మన బాల వికాస డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఒక 300 గ్రామాల్లో ఉన్నారు. ఒక 60 మంది స్టాఫ్ ఉన్నారు, ఫీల్డ్ స్టాఫ్. ఒక 14 కేంద్రాలుగా విభజించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ దంతాలపల్లి కేంద్రం, ఇది వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ సెంటరు, మొట్టమొదట 94 లో మొదలు పెట్టిన సెంటరు. సో ఇక్కడ సుమారు ఇప్పుడు 4500 మంది మహిళా సోదరులు కూడా ఉన్నారు. ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని సాంఘికంగా, తెలివి పరంగా, గుణపరంగా, ఆర్థికంగా వాళ్ళని ఎంపవర్ చేయడమే మా లక్ష్యం. సో మేము ఫస్ట్ ఆర్థికం అనం ఎప్పుడు కూడా. ఎందుకు అనంటే నువ్వు ఫస్ట్ సాంఘికంగా, ఇంటలెక్చువల్ గా, ఎథికల్ గా, మోరల్ గా, సైకలాజికల్ గా నువ్వు బిల్డప్ అయితే ఆటోమేటిక్ గా నీకు ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది దానంతట అది వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ని పెట్టుకొని మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఉంటాం. సో మన కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ట్రైనింగ్స్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ట్రైనింగ్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటుంటే ఈ ట్రైనింగ్ ఇంపాక్ట్ అనేది మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పడము, నేర్పించడము, వాళ్ళని కూడా మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేటట్టు చేయడము, మళ్ళీ వాళ్ళు చేసేటట్టు చేయడం, ఇట్లా చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఇందులో చేసే కార్యక్రమాలు ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది అనుకోండి, ప్లాంటేషన్ అనే కార్యక్రమం. అంటే ఇప్పుడు మనకి వాతావరణం అంతా పొల్యూట్ అయిపోతుంది. బాల వికాసం మొదలైనప్పుడు దగ్గర నుంచి ఈ ప్లాంటేషన్ కార్యక్రమము చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు కూడా మహిళలతోటి వాళ్ళకి నచ్చిన జామాను, సపోటాను, పొప్పాయో, మామిడి ఏది కావాలంటారో అది మనము మంచి క్వాలిటీ తీసుకుని అట్లా మనము ప్లాంటేషన్ అనేది ఒకటి. రెండోది కిచెన్ గార్డెన్. చిన్న స్థలం ఉంది అని అంటే వాళ్ళకున్న స్థలంలో కిచెన్ గార్డెన్ ప్యాకెట్స్ ఇస్తే వాళ్ళు పెట్టుకోవడము, ఫ్రెష్గా వెజిటబుల్స్ తీసుకోవడము, ఖర్చు పెట్టుకోకుండా పక్క వాళ్ళతో పంచుకోవడము, వాతావరణానికి మేలు చేయడం, ఆరోగ్యానికి మేలు చేయడము, ఉంటే గినక అమ్ముకుంటే డబ్బులు రావడము. దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. దో ఇట్ ఇస్ ఎ స్మాల్ యాక్టివిటీ, చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఇదే కాకుండా మనకేంటి అని అంటే మహిళలందరూ చేరిన వాళ్ళు మేము రెగ్యులర్ గా పొదుపులు అనేవి చేయించాము. ఎందుకంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు పొదుపులు చేస్తా ఉన్నారు, లోన్లు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మామూలుగా నామినల్ గా ఒక 1000 రూపీస్ అని ఒక రిజిస్టర్డ్ సొసైటీ లాగా, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి మహిళలందరూ అక్కడ మనం లీగల్ ఎంటిటీని ఏర్పాటు చేస్తే అక్కడ రిజిస్టర్ దాని కిందనే వాళ్ళ పొదుపులన్నీ జమ చేశారు 1000 రూపాయలు. వాళ్ళు అక్కడి నుంచే లోన్లు తీసుకుంటా ఉంటారు. కాకపోతే మనము దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనం సపోర్ట్ ఇస్తూ ఉంటాం, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాము. సో అట్లా ఇప్పుడు దంతాలపల్లి కింద సుమారు వాళ్ళు ఒక్కొక్కరు 1000 రూపాయలు పెట్టారు కాబట్టి 45 లక్షలకు పైనే ఉన్నాయి. ఈ 45 లక్షలు కూడా వాళ్ళే ఇన్కమ్ జనరేషన్ కి లోన్స్ తీసుకుంటా ఉంటారు. వచ్చిన ఇంట్రెస్ట్ వాళ్ళ సంఘానికి కలుస్తూ ఉంటది. అట్లా అదర్ యాక్టివిటీ కొంచెం పొదుపు పెట్టడము, ఇన్కమ్ జనరేషన్ కి వాళ్ళే లోన్లు తీసుకోవడం, మంది ఫెసిలిటేషన్ పాత్ర మాత్రమే అది. ఇంకా ఇది కాకుండా మనకి బాల వికాసలో అదర్ యాక్టివిటీస్ లైక్ విడోస్ ఉన్నారు. విడోస్ అంటే మన భారతదేశ పరిస్థితి చూస్తే గినక, విడోస్ అంటే భర్త చచ్చిపోయారు అని అంటే గినక ఇంకా ఎట్లా అంటే నువ్వు ఒక రకంగా ఎలివేట్ కాకూడదు, నువ్వు ఇంకా అట్లనే ఉండాలి. భర్త లేడు కదా, మంచిగా తయారు కావద్దు, బొట్టు గాజులు పూలు పెట్టుకోవద్దు, శుభకార్యాలకు వెళ్ళొద్దు, ఇట్లా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటా ఉంటాయి. సో మేము ఇట్లా ఒకసారి 2006 సంవత్సరంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ హెల్ప్ చేయాలని, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేద్దామని విడోస్ పిల్లల్ని తల్లిదండ్రులకు ఒక 3000 మందిని ఎన్రోల్ చేసుకున్నాం అన్నట్టు. చేసుకున్నప్పుడు ఆ తల్లులు మనం ఇచ్చే సహాయం కంటే వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి మీటింగ్ లో ఏడ్చుకుంటూ మా ఫౌండర్ బాలాంటి దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు మాకు ఆ బాధ విన్నప్పుడు అప్పుడే మాకు చాలా మనసు కరిగింది అన్నట్టు. ఇంత ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు ఏంటి అని అంటే గినక మమ్మల్ని సంఘంలో కలుపుకోవట్లేరు, ఇంట్లో దూరం కొడుతూ ఉన్నారు, సొంత అత్త మామల దగ్గరికి రానియట్లేరు, మాకున్న ఆస్తి కూడా ఇవ్వట్లేరు, మేము బయటకు వస్తే నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు అంటున్నారు, ఆ విధవరాల మొక్కను చూసినావు అంటున్నారు, మమ్మల్ని చూసి వెనకకు పోతా ఉన్నారు, నేను బొట్టు పెట్టుకుంటే తప్పు పెడుతుండ్రు, నేను గాజులు వేసుకుంటే తప్పు, నేను పూలు పెట్టుకుంటే ఏంటి మా లైఫ్ అసలు, భర్త పోయిండు ఆయనతో పాటు మేము కూడా పోతే అయిపోయేదని చాలా మంది సూసైడ్కి ప్రయత్నం చేశారు. మేము ఒక సర్వే కండక్ట్ చేసాము 3000 మందితోటి చేస్తే అందులో మాకు తెలిసింది ఏంటంటే 100కి 29% వాంట్ ఆర్ డిసైడెడ్ ఆర్ వాంట్ టు కమిట్ సూసైడ్. బట్ ఏదో ఒక కారణంతో ఆగిపోయి ఈరోజు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు.
సో వాళ్ళకి మనము విడోస్కి మనోధైర్యం కోసం ట్రైనింగ్లు కండక్ట్ చేయడము, బయటికి రమ్మని చెప్పడము, ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్కి వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి కాస్త సహాయం చేయడము. పెద్ద పెద్ద మనకి ఇంటర్నేషనల్ విడోస్ డే ఉంది అని ఇప్పుడు మహిళా దినోత్సవం అందరికీ తెలుసు, విడోస్ డే గురించి ఎవరికి తెలియదు, అది UN డిక్లేర్ చేసిందే. కానీ ఎవరు కూడా ఇప్పుడు లవర్స్ డే అంటారు, మదర్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు, విమెన్స్ డే అంటారు, చిల్డ్రన్స్ డే అంటారు. బట్ వేర్ యాజ్ ఇంటర్నేషనల్ విడోస్ డే అని దో ఇట్స్ డిక్లేర్డ్ బై UN, నెవర్ నో బడీ. అట్లా మన బాల వికాస దాన్ని పెద్ద యాక్సెంట్ ఇవ్వాలని, ఒక మూమెంట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి 10,000 మంది వితంతువులతోటి LB స్టేడియం హైదరాబాద్లో ఒకటి మహాసభ చేశాం. రెండోది విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇంకో 10,000 మందితో చేశాం. సో అట్లా మనకి విడోస్ని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఈ ఇష్యూ మీద ఫోకస్ చేసుకుంటూ, అంటే కొంతమంది ఏంటంటే రిలీజియస్ పరంగా విడోస్ అనగానే ఇది మతంలో రాసుంది అని అంటే, నిజం ఇది మతంలో రాసుందా అని అంటే మతంలో రాసలేదు. అన్ని మతాల వల్ల ఏంటంటే విడోస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉంది. సో దీన్ని కూడా మనము బయటికి తీసుకురావాలని మన బాల వికాసాల్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాం. ఏంటి, హిందూ మత అర్చకులను పిలవడం, ముస్లిం ఇమాములను పిలవడం, క్రిస్టియన్ వాళ్ళని పిలవడం, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈజ్ ఇట్ రియల్ దట్ విడోస్ ఆర్ ట్రీటెడ్, అంటే ఉందా మతంలో అట్లా అని అంటే అందరికి బద్దలు కొట్టినట్టు అన్ని మతాలలో విడోస్కి పెద్దపీట ఏమని చెప్పారు. సో ఎక్కడా రాసలేదు, వాళ్ళు ముందలు ఉండాలని చెప్పేసి ఒక పెద్ద వేదికతోటి తెలంగాణ అర్చక సంఘానికి పెద్దవాడైన మన గంగు ఉపేంద్ర శర్మ అని మన 1000 స్తంభాల గుడికాడు ఉంటారు, తను రావడం జరిగింది, చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈవెంట్ మనకి బతుకమ్మ సంబరాలు ఉంటే మన బాల వికాస ద్వారా 100 మంది వితంతువులని 1000 స్తంభాల గుడి దగ్గర బతుకమ్మ ఆడించడం ఒక విట్నెస్ లాగా అయిపోయింది. అట్లా అప్పటి నుంచి మన బాల వికాస వితంతువుల విషయంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం. కానీ ఎక్కడి నుంచి కూడా మనకి నెగిటివిటీ అనేది ఎన్కౌంటర్ కాలేదు. ఎందుకు అని అంటే కనుక మన బాల వికాస చేసేది మంచి కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి అట్లా మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతవరకు విడోస్ ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నారు, పిల్లల్ని చదివించగలుగుతూ ఉన్నారు. 55 మంది రీమ్యారేజ్ చేసుకున్నారు. మనము వాళ్ళని మోటివేట్ చేసి చిన్న వయసులో 18 సంవత్సరాలకు భర్త చచ్చిపోతున్నారు, ఎట్లా బ్రతుకుతారు ఇప్పటి నుంచి, మీకు తోడు అవసరం అని చెప్పేసి మనం మోటివేట్ చేసి వాళ్ళతోటి మాట్లాడి రకరకాల ట్రైనింగ్లు ఇచ్చినప్పుడు 55 నుంచి 60 మంది పెళ్లి చేసుకోవడం జరిగింది. అది మనకు ఒక సక్సెస్ అని చెప్పాలి. వితంతువులు చాలా మంది ఇప్పుడు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు, పిల్లల్ని చదివించగలుగుతున్నారు. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంకా ఇదే కాకుండా మన బాల వికాసంలో మనకు అనాథ పిల్లలు ఉన్నారు. సో ఈరోజు చేసే కార్యక్రమం అది అనాథ పిల్లలే. 1500 మంది ఉన్నారు మనకి. అమ్మ నాన్న లేని వాళ్ళని గ్రామీణ మన పనిచేసే మన మహిళలు ఎవరైతే మన నెట్వర్క్లో ఉన్నారో వాళ్ళు మన కోఆర్డినేటర్లే ఐడెంటిఫై చేయడము, మన లిస్ట్లో ఎన్రోల్ చేయడము, వాళ్ళని చదివించడానికి. మనకి బాల వికాసలో కొంత డబ్బు అనేది వ్యక్తిగతంగా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కొంతమంది ఇచ్చినా కూడా మన మహిళలందరూ ఇక్కడ ఒక్క గొప్ప విషయం ఏంటి అని అంటే కనుక ఈ 1500 మందిని మహిళలు ఐడెంటిఫై చేశారు కాబట్టి కోఆర్డినేటర్లు మేము వీళ్ళకి అమ్మలాగా ఉంటాం, మేము వాళ్ళకి బర్త్డే చేస్తాం, మేము వాళ్ళకి ప్రేమను పంచుతాం. ఒక్కరోజు మేము కూలి పోగొట్టుకొని వస్తామని ఈరోజు అందరు కూలి పోగొట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. రావడమే కాదు, వచ్చేటప్పుడు వాళ్ళకి తోచిన బనానా బిస్కెట్ భోజనాలు వండుకొని రావడం. ఇంకా కొంతమంది అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు కూలీని ఒక 100 నుంచి 200 రూపాయలు ఈ పిల్లల చదువుల కోసం ఇస్తామని మేడం వాళ్ళ ఊర్లలో. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మనకి జరుగుతూ ఉంది, ఒక 15-20 సంవత్సరాల నుంచి. ఇట్లా పనిచేసే మహిళలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని తల్లి ప్రేమకి సృష్టిలో ఉన్న గొప్పతనాన్ని గమనించి బాల వికాస చేసే సహకారాన్ని సేవల్ని గమనించి, కాబట్టి బాల వికాస ఏది చేసినా కూడా మంచి చేస్తారన్నాయి మన మీద ఒక దృఢ సంకల్పంతో ప్రతి సంవత్సరం పిల్లలకి వాళ్ళు డొనేషన్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ బర్త్డే చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు చూస్తారు అక్కడికి వచ్చినప్పుడు పిల్లలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మనకి మహిళలు 15 నుంచి 20 లక్షల రూపాయలు డొనేషన్ వస్తాయి అన్ని సెంటర్లకి. సో వాళ్ళు చేయబట్టి ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళాడు, డాక్టర్ హరీష్, తను బెనిఫిషరీ, ఈరోజు డాక్టర్. ఇప్పుడు తను ఒక గెస్ట్ లాగా వేరే వాళ్ళని మోటివేట్ చేయడానికి తన సర్వీస్ ఇక్కడ అంటే తన కేస్ స్టడీని షోకేస్ చేయడానికి తల్లులకు కూడా అంటే నేను ఉండాలి అక్కడ, వాళ్ళు లేకపోతే నేను లేని ఈరోజు అని ఈరోజు తను ఆఫ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ అపోలో NSRలో తను జాబ్ చేస్తూ ఉన్నాడు ఒక డాక్టర్ లాగా. అట్లా నెంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ మనకు అనేవి ఉన్నాయి. ఇంకా ఇదే కాకుండా మనకి చదువు రాని మహిళలకి మొట్టమొదట్లో చదువు నేర్పించడం, సంతకాలు నేర్పించడము, వయోజన విద్య కార్యక్రమాలు. మొట్టమొదట్లో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కంటే ముందర కూడా టాయిలెట్లు లేవు, చొమ్ము పట్టుకొని పోయేవాళ్ళు రోడ్ల మీద. కానీ బాల వికాస ఇనిషియేటివ్ తీసుకొని ధర్మదాతల సహకారంతో 25,000 మందికి టాయిలెట్లు కట్టించాం.
వావ్! అట్లా మహిళలు ఈ రోజుకి కూడా మనల్ని తలంచుకుంటా ఉంటారు. సో అట్లా టాయిలెట్లని, చెట్లని, అడల్ట్ ఎడ్యుకేషన్ అని, వితంతువులని, ఇంకా ఒక కార్యక్రమం అనాథ వృద్ధులు ఉన్నారు. ఎవ్వరు లేని వృద్ధులు. సో గ్రామాలలో ఉన్నారు, అడుక్కుంటారు, బట్టలు లేవు, ఇల్లు లేదు, డబ్బులు లేవు, పిల్లలు లేరు. అట్లాంటి వాళ్ళని 1000 మందిని ఐడెంటిఫై చేసేసి మన బాల వికాస ద్వారా లోకల్లో ఉన్న ధర్మదాతల సహకారంతో వాళ్ళకి బియ్యం అనే సంవత్సరానికి ఒకసారి, బట్టలు అని చెప్పేసి, బెడ్షీట్, టవలు, నిత్యావసర వస్తువులన్నీ ఇస్తూ ఉంటాం. ఇది చేయడానికి మొట్టమొదట్లో మనకి డోనర్ ఒకరు సహాయం చేసిన, మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు మేము పని చేద్దామని మా ఫౌండర్ బాలతెరిసా గారు అన్నప్పుడు, పనిచేసే కార్యకర్తలు దీన్ని స్టాప్ చేయొద్దు, మేము డోనర్లను ఐడెంటిఫై చేసుకుంటామని లోకల్లో ఉన్న ధర్మదాతల తలుపులు తట్టి ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే, మహిళలలో అంటే మీరు చేయగలుగుతారు, మీరు వెనకుండొద్దు. ఇంకా ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడు భర్తలు అసలు బయటికి పంపించే వాళ్ళు కాదు, మీరు ఎందుకు పోతారు వద్దు అని. కానీ అంత రిజిడ్గా, అంత రిస్ట్రిక్షన్కి ఉన్న భర్తలు ఈరోజు బాల వికాస ద్వారా మీరు చాలా నేర్చుకున్నారు, మీరు వెళ్ళండి అని వాళ్ళే వచ్చి డ్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మాకెందుకు చేయరు మేడం పురుషులకి అని మనం చేసే కార్యక్రమాలను బట్టి వాళ్ళ ఆలోచన విధానాలలో మన మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది కూడా చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు కమిటీ సభ్యుల్లాగా ఉండడం. సో ఇట్లా మన మహిళాభివృద్ధి పథకంలో చాలా రకరకాల పథకాలు మహిళల్ని, అంటే కూలి చేసుకునే వాళ్ళు, చదువు రాని వాళ్ళు, కానీ గొప్పగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆలోచనలు గొప్పవి, వాళ్ళ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్, వాళ్ళకి గుణాత్మకపరమైన మార్పులు చాలా గొప్పవి. సో ఇవన్నీ చేస్తూ మేము చేయగలుగుతాం. మా గ్రామంలో శుభ్రత కోసం మేము శ్రమిస్తాం. మహిళలందరం కలిసికట్టుగా ఉండి మాలో చైతన్యం రావాలని. ఒకప్పుడు భర్త మీద ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు భర్తల మీద ఆధారపడట్లేదు, ఎంపవర్ అయిపోయి కుటుంబాన్ని నడపగలుగుతున్నారు, పిల్లల్ని చదివించగలుగుతూ ఉన్నారు. సో అట్లా చాలా రకాల మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ష్యూర్, థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. చూసారు కదా, బాల వికాస ఉమెన్స్ వింగ్లో ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారో. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. వచ్చే వారం మరొక ఎన్జిఓ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.